ఆ! ఏంది ఎంత అభిమానం ఉంటే గాని కిరీటంలోకి పెట్టుకున్నావు. ఇంత అభిమానం ఎందుకు? ఇంత అభిమానం ఎందుకంటే తన చావుని ముందు పెట్టి సాధించుకున్న తెలంగాణ తెచ్చిచ్చిండు. హ్మ్. ఇది తెలంగాణ వచ్చింది కాబట్టి భారీ ఎత్తున సంతోషిస్తున్నాము. హ్మ్. ఎందుకంటే మన స్వాతంత్రం తెచ్చిండు మన గాంధీ తాత. హ్మ్. వాళ్ళు తెచ్చారు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాము. ఇక నా మనవళ్ళు, ముని మనవళ్ళు వాళ్ళందరూ తెలంగాణ వచ్చింది కాబట్టి అప్పుడు మమ్మల్ని వాళ్ళు స్మరిస్తారు. హ్మ్. అరే మా తాతయ్య వాళ్ళు అందరూ తెలంగాణ కొట్లాడి కేసీఆర్ తాత కొట్లాడికి తెలంగాణ తీసుకొచ్చాడు. ఈరోజు తెలంగాణ గురించి అందరికీ ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఐడియా ఎందుకొచ్చింది? ఇట్లా పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఇట్లా పెట్టుకున్నావు అంటే ఏం చెప్తావు? ఐడియా ఎందుకొచ్చిందంటే నేను ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక రకంగా ఒక గెటప్‌లో వస్తుంటి. ఒక గెటప్‌లో కలిశాను. అతన్ని కలిశాను కూడా నా గెటప్‌లో తెలంగాణ ఉద్యమంలో. ఆ తర్వాత మళ్ళీ కలవలేకపోయాను. తెలంగాణ వచ్చిన తర్వాత నేను కలవలేకపోయాను. హ్మ్. తెలంగాణ రాకముందు కలిశాను. హ్మ్. అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు కేసీఆర్ పాల్గొన్నారా? పాల్గొన్నాను. ఒకరోజు కూలీ ఆహ్, డొనేషన్ చేసుకుంటూ తిరిగాము. అప్పుడు అతని వెంబడి తిరిగాను నేను. ఓకే. ఇప్పుడేంటి కలిసి ఏం చెప్తావు? ఏం మాట్లాడాలనుకుంటున్నావు కేసీఆర్‌తోని? కలిస్తే మళ్ళీ సీఎం కావాలి. మీరు సీఎం అయితేనే మా హృదయం సంతోషపడుద్ది. ఎప్పటివరకు మా హృదయాల్లో బాధ నిలిచుంటది. ఆ బాధలను తేరుకోవాలంటే మీరు 28లో మీరు కంపల్సరీ సీఎం అవుతారు. ఇది భారీ ఎత్తున మీరు సీఎం అవుతారు. ఇది 100కి 100 పాళ్ళు నిజము. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా! మంచిగా లేదా పాలన కాంగ్రెస్? కాంగ్రెస్ పాలన ఏముంది? కాంగ్రెస్ పాలన ఇప్పుడు ప్రజలకు ఎలాంటి పథకాలు అందించడం లేదు. మరి కేసీఆర్ లాగా మరి హాస్పిటల్‌లో ఏ వస్తువు ఒక మందు టాబ్లెట్ కూడా దొరుకుతలేదు. ఇప్పుడు పోయి మందు రాపిచ్చినా కూడా బయట నుంచి తెచ్చుకోవాల పరిస్థితి వస్తుంది. ఏ ఏ మందు కూడా, ఏ గోళీ కూడా ఏది దొరకడం లేదు హాస్పిటల్. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క మందు రాసిన మందు దొరికేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మందు మాకు ఏమీ దొరకడం లేదు. చీటీ రాసిస్తే బయట నుంచి తెచ్చుకోవాలి. అన్నీ యూజ్ చేసుకోవాలి. అదే ఉంది. ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో.